ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. మనము ఎంసెట్ అదేవిధంగా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోలు చేస్తున్నాం. దాదాపు మనకు 15 రోజుల విరామం తర్వాత ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో పేరెంట్స్కి మొదలైనటువంటి కష్టకాలం 2024లో రేవంత్ అన్న ఇటు పేరెంట్స్కి, కాలేజీలకి, కన్సల్టెన్సీకి అందరికీ చుక్కలు చూపించాడు. ఎందుకంటే ఇదిగో ఫోర్త్ ఫేజ్ అంటారు, ఇదిగో సీట్లు వచ్చినాయంటారు, ఇదిగో రాలేదంటారు. దీంతో పుణ్యకాలం కాస్త చాలా రోజుల పాటు ల్యాగింగ్ అయ్యి ఇప్పటికి కూడా హైకోర్టు తీర్పు అనంతరం కూడా ఈరోజు కూడా డోలాయమానంలో ఫోర్త్ ఫేజు ఆ 7,000 సీట్లు వచ్చినాయి రాదని తెలియనటువంటి పరిస్థితిలో మేము కాలేజ్ యాజమాన్యాలు అందరం కూడా ఉన్నాం. దీంతో రేవంత్ అన్న ప్రతిరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు అనమాట. ఒకటేంటంటే, నాణ్యతా ప్రమాణాలని పాటించినటువంటి కాలేజీలకి నేను పర్మిషన్ ఇవ్వను. ఆబ్వియస్గా రేవంత్ అన్న దృష్టిలో నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి కాలేజెస్ అంటే టీఆర్ఎస్ వాళ్ళ కాలేజీలు, అంటే మల్లారెడ్డి, సిఎంఆర్, ఎంఎల్ఆర్ ఇటువంటి ఆబ్వియస్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఎలాగూ ఈసారి అప్రూవల్స్ వస్తాయన్నది కూడా లేదా డౌటే. కాబట్టి ఫస్ట్గా కొంపల్లి బెల్టులో ఉన్నటువంటి కాలేజెస్ని ముప్పతెప్పలు పెట్టి 3 చెరువులు నెక్స్ట్ ఇయర్ కూడా తాపిస్తాడు రేవంత్ రెడ్డి అనేది ఒక మాట మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఎటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లయితే, నేను రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చూశాను అనమాట. ఏదైనా కానీ ఒక అటానమస్ కాలేజ్ కానీ మనం తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఆర్ అటానమస్ కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, 10 ఏళ్ల పాటు అటానమస్ స్టేటస్ ఇస్తారు వాళ్ళకి. ఫస్ట్ ఏమో ఒక 5 ఇయర్స్ ఇస్తారు, దాని తర్వాత 10 ఇయర్స్ అటానమస్ స్టేటస్ ఇస్తారు. చాలా కాలేజీలకి అంటే ఫస్ట్లో వచ్చినటువంటి అటానమస్ కాలేజీలు అయినటువంటి ఎంఆర్ఈసీ కానివ్వండి, ఐఆర్ఈ కానివ్వండి, సిఎంఆర్కే కానివ్వండి, సో ఏదైతే ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయో వీళ్ళంతా కూడా 10 ఇయర్స్ బ్యాక్ అటానమస్ స్టేటస్ తెచ్చుకున్నటువంటి కాలేజెస్ అనమాట. వీళ్ళకి ఒకసారి అటానమస్ స్టేటస్ పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి లేకపోతే జేఎన్టీయూకి అప్రూవల్ పెట్టుకోవాలి. ఏమంటే మాకు 10 ఇయర్స్ అయిపోయింది, మీరు మళ్ళీ మాకు అప్రూవల్ శాంక్షన్ చేయండి, మేము అటానమస్ కాలేజీగా ఉండడానికి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, వీళ్ళు నాణ్యతా ప్రమాణాలు పాటించినటువంటి కాలేజెస్ ఇంతకుముందు గవర్నమెంట్ వాళ్ళకి సరిగా చూడకుండా వాళ్ళకి అటానమస్ స్టేటస్ ఇచ్చేసింది కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాడు. కాబట్టి మనకి ఇప్పుడు తెలంగాణ స్టేట్లో తీసుకున్నప్పుడు దగ్గర ఒక 50 కాలేజీలు అటానమస్ కాలేజీలు అయిపోయి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఒక 14 నుంచి 15 ఏదైతే ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయో వీటన్నిటి మీద కూడా రివ్యూ జరిగేటువంటి అవకాశం ఉంది. వీటికి అటానమస్ స్టేటస్ రాకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది మొట్టమొదటి తలనొప్పి. ఇది ఎప్పుడు దాకా మనకు తెలియదంటే జూన్ 15 వరకు మనకి ఈ అటానమస్ కాలేజీలా కాదనే విషయం కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. ఇది మొదటి కన్ఫ్యూజన్. రెండో అతిపెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో పేరెంట్స్కి వచ్చినటువంటి అతిపెద్ద కష్టం. జనరల్గా మనకి ఎప్పుడైనా సరే డిసెంబర్లో బిజినెస్ స్టార్ట్ అయ్యి లేకపోతే ఫిబ్రవరికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో పేరెంట్స్ ఇప్పుడు జేఈ మెయిన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఏదైతే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ ఉన్నాయో మనకు ఫిబ్రవరి 2nd వీక్లోకి వచ్చేస్తే అప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం హడావిడి పడి అక్కడ ఇక్కడ మేనేజ్మెంట్ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటాడు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మేనేజ్మెంట్ అడ్మిషన్ అనేది లేదు. ఎందుకు లేదు అంటే, ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇంతకుముందు ఏంటంటే బీ కేటగిరీ సీట్లన్నీ కాలేజ్ వాళ్ళు మేనేజ్మెంట్లో శుద్ధంగా అమ్ముకుపోయేవాళ్ళు అన్నట్టు. కానీ ఈసారి ఆప్షన్ లేకుండా పోయినసారి ఏం చేశాడంటే స్పాట్ అడ్మిషన్ వరకు టైట్ చేశాడు. ఈసారి అసలు బీ కేటగిరీ సీట్స్ని కూడా నేను ఆన్లైన్లో ఫిలప్ చేస్తాను అంటున్నాడు. ఆన్లైన్లో ఫిలప్ చేయడం వల్ల ఏమవుద్దంటే, మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ ఈ టాప్ 30 కాలేజెస్లో సెటిల్ డౌన్ అయిపోతారు. అంటే టాప్ 30 to 40 కాలేజెస్లో మీరు ఎక్కడ మేనేజ్మెంట్ సీటు డబ్బులు ఇచ్చి కొనలేరు. డబ్బులు కట్టగలిగే పేరెంట్స్కి వాళ్ళకి ర్యాంకులు ఉండవు, మార్కులు పర్సంటేజ్లు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఉదాహరణకి మనకు దగ్గరగా ఉన్నటువంటి ఒక 2-3 కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు గోకరాజ్ కాలేజ్ ఉంది, డబ్బులు ఒక 15 లక్షలు డొనేషన్ పెట్టుకుని అందరూ బ్యాగ్లో పెట్టుకుని రెడీగా కూర్చొని ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళకి ఎప్పటికీ సీట్ రాదు. ఎందుకు రాదంటే, ఇప్పుడు మనకి కౌన్సిలింగ్లో తీసుకున్నప్పుడు 5,000 ర్యాంక్కి సెటిల్ అయిపోయింది అనుకోండి, ఏది ఏ కేటగిరీ. మనకి బీ కేటగిరీకి వచ్చేసరికి 20,000కి సెటిల్ అయిపోద్ది. 20,000 లోపే ఉన్నటువంటి ర్యాంకర్స్ మొత్తాన్ని వాడికి ఫీజుకే కాబట్టి అందరూ 20,000 కూడా రాదు. నాకు తెలిసి 10,000 లోపే వీళ్ళ దగ్గర బీ కేటగిరీ కూడా సీట్లు అయిపోద్ది. అంటే మీరు బీ కేటగిరీలో డబ్బులు 1,40,000 సంవత్సరానికి గట్టి సీటు తీసుకోవాలన్నా మీ ర్యాంకు బిలో 10,000 ఉండాలి. ఈ 10,000 నుండి ఇక్కడ సీట్ వచ్చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి సిఎంఆర్ కాలేజ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళది ఒక 10 లక్షలు సింగిల్ పేమెంట్ ఉంటుంది సహజంగా. 10 నుంచి ఒక 12 లక్షల రూపాయలు సింగిల్ పేమెంట్స్ ఛార్జ్ చేస్తుంటారు సిఎంఆర్ వాళ్ళు. సో వీళ్ళ కౌన్సిలింగ్లో వచ్చేసరికి ఒక 10 నుంచి 12,000 ర్యాంక్ లోపర్స్ వస్తారు. ఇక మేనేజ్మెంట్ సీట్ అయితే డబ్బులు ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏం స్టేటస్, 16,000 నుంచి 20,000 లోపు ర్యాంక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే మేనేజ్మెంట్ సీటు కూడా ఆప్షన్ ఇందులో.
అంటే గోకరాజు కానీ, మల్లారెడ్డి కానీ, సిఎంఆర్ కానీ, ఎంఎల్ఆర్ కానీ, సివిఆర్ కానీ, శ్రీనిధి కానీ, కేఎంఐటి కానీ, సిబిఐటి కానీ, ఎంజిఐటి కానీ, నారాయణమ్మ కానీ, ఈ కాలేజెస్ ఏటిల్లో కూడా మీకు 20,000 పైన మీకు ఎంసెట్ ర్యాంక్ ప్రిడిక్టెడ్ ర్యాంక్ అని ఉన్నట్లయితే మీరు మేనేజ్మెంట్ సీటు తీసుకోలేరు. రేవంత్ అన్న మామూలుగా సరే ఇప్పుడు ఏం సార్ మా పరిస్థితి అంటే ఏది లేదు. లాస్ట్ టైం సీట్లు ఇవ్వకుండా ఆగం చేసిండ్రు. ఈసారి టైట్ చేయడం అనే క్రమంలో కాకుండా మంచిదే, మెరిటోరియస్ స్టూడెంట్స్కి సీట్స్ రావడం మంచిదే. యాక్చువల్గా దేశం అంతా కొల్లబోయిన తర్వాత మనం ఆలస్యంగా మేలుకొని ఉంటాం. ఎందుకంటే చెన్నైలో మనం తీసినప్పుడు దగ్గర 30 ఏళ్ల క్రితమే వాళ్ళకి డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి. సత్యభామ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అదేవిధంగా హిందుస్థాన్ యూనివర్సిటీ, అదేవిధంగా మనకు సవితా యూనివర్సిటీ, వెల్టెక్, వెల్స్, ఇట్లా రకరకాల యూనివర్సిటీస్ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంపదను మొత్తం వాళ్ళు ఎత్తుకోపోయినారు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు కొద్దిగా యూనివర్సిటీకి తెరదీసినాం మనం. సో ఇప్పుడు మొదలు పెడుతున్నారు అనమాట మన వాళ్ళు యూనివర్సిటీస్ ట్రెండ్. వీళ్ళు కరెక్ట్గా యూనివర్సిటీ సెటిల్డ్ అయిన లోపల ఫారిన్ యూనివర్సిటీస్ వచ్చేస్తాయి. ప్రపంచం అంతా ఎడిపోతుందంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్న చిన్న దేశాలు అయినటువంటి దుబాయ్ కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఇవన్నీ కూడా ఫారిన్ యూనివర్సిటీస్ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటే దుబాయ్లో దగ్గర ఒక 400 ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అదేవిధంగా మలేషియాలో తీసుకున్నప్పుడు దగ్గర 100 ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. చిన్న దేశం సింగపూర్, దీంట్లో కూడా 100 ఫారిన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ క్యూఎస్ ర్యాంకింగ్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్. మరి మన భారతదేశం ఇంకా అంతా వాడు ఊడగొట్టి వదిలిపెట్టిన తర్వాత లాస్ట్లో తీసుకున్నటువంటి ముక్కులాగా స్పెషల్గా 2022 ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకు తక్కువని 2 యూనివర్సిటీస్ వచ్చినాయి. అది కూడా పాపం మోడీ ఇది కాబట్టి డైకెన్ యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది, గుజరాత్లో వచ్చింది. గిఫ్ట్ యూనివర్సిటీ అని ఒకటి వచ్చింది. ఇవి కూడా 400 to 500 మధ్యలో క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్. ఈ 2 యూనివర్సిటీస్ ఇప్పుడు తెచ్చుకోగలం. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటుతుంటే 1995లో ఈ ఒప్పందం జరిగింది. ఏది? ప్రపంచ దేశాల యూనివర్సిటీస్ ఆ దేశాల్లో వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకొని చెప్పి మన ఇండియా మేలుకునేసరికి ఇప్పుడు పట్టింది. రేవంత్ అన్న ఇప్పుడు ఫ్రెష్గా నిద్రలేచి వీళ్ళెవరికి కూడా మేనేజ్మెంట్ సీట్లు ఇవ్వద్దు, మెరిట్ ఆధారంగా సీట్లు ఇవ్వాలి. పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో దగ్గర 50 యూనివర్సిటీస్ ఉంటే అన్ని రాష్ట్రాల పిల్లలు చవకగా మంచి కాలేజీలో చదివే అవకాశం ఉంటే ఇక్కడ పిల్లలందరినీ కూడా మళ్ళీ ఎలగొట్టే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో కాబట్టి డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్, 20,000 లోపు ర్యాంక్ రాదు అనుకున్నటువంటి పేరెంట్స్ ముందుగానే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాలేజీల కోసం మనం ప్రయత్నాలు చేసుకోవడం తప్ప మనకు వేరే దారి లేదు. చివరి వరకు వెయిట్ చేసే పరిస్థితి లేదు. మీకు 20,000 ర్యాంక్ ఉందా, లేదా జేఈ మెయిన్స్లో 95% పైన ఉందా, ఈ ఇద్దరికి మాత్రమే మేనేజ్మెంట్ సీట్స్ దొరుకుతాయి. మిగిలిన వాళ్ళందరూ ఒత్తోళ్ళే, బుడ్డ కాలేజీలో చదువుకోవాల్సి వస్తుంది. ఇకపోతే కొత్త యూనివర్సిటీస్ కూడా చాలా వస్తున్నాయనేటువంటి పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం మనం అనుకున్నాం అనమాట, ఈసారి గీతాంజలి యూనివర్సిటీ కానీ, సివిఆర్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా శ్రీ హిందూ యూనివర్సిటీ కానీ, మల్లారెడ్డి ఎంఆర్ఈసి యూనివర్సిటీ అంట, ఎంఆర్ సెట్ యూనివర్సిటీ అంట. ఆల్రెడీ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఒక యూనివర్సిటీ వచ్చేసింది. సో ఎయిదర్ బుడ్డ యూనివర్సిటీస్ అంటే ఇప్పుడే కళ్ళు తెరిచినటువంటి బేబీ యూనివర్సిటీలో చేరి చదువుకోవటమా, లేదా పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోవటమా, ఇదే పేరెంట్స్ ముందున్నటువంటి ఆప్షను. మీరు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి కాలేజీలో చదవాలనుకున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి లోపలే అక్కడ అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి మంచి కాలేజెస్లో. మనలాగే జూన్, జూలై, ఆగస్ట్ దాకా ఉండరు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు ర్యాంక్ రాదు అనుకున్నటువంటి వాళ్ళు డిసెంబర్లోనో లేకపోతే పొంగల్ పోయిన తర్వాత, జనవరి తర్వాత, ఒకవేళ వర్స్ట్ కేసులో మ్యాక్సిమం వచ్చేసి జేఈ మెయిన్స్ రిజల్ట్స్ చూసుకొని మీరు అడ్మిషన్ తీసుకోవాలి తప్ప, మీరు మే, జూన్, జూలై దాకా ఆగితే మాత్రం హైదరాబాద్లో ఏ పనికిమాలిన కాలేజీలో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఉన్నదే మంచి కాలేజీలో ఒక 30-40 కాలేజీలు కొంచెం సుమారుగా రన్ అవుతుంటాయి, మంచిగానే ఉంటాయి. సో ఆ కాలేజీలో మీకు ఎవరికి కూడా అడ్మిషన్ వచ్చే అవకాశమే లేకుండా జరిగిపోయింది. సో కింద కాలేజీలో ఉన్నటువంటి మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ పైకి జరుగుతారు. డబ్బులు కట్టుకెళ్ళిన వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోవాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఏర్పడింది. మనం తీసుకున్నప్పుడు ఢిల్లీ, చెన్నై, అదేవిధంగా బెంగళూరు, కోయంబత్తూర్, ఇట్లా మనం ఏదైనా కానీ ఆ స్టేట్లో ఉన్నటువంటి పర్టికులర్ టాప్ 10 కాలేజీలో మనం అడ్మిషన్ చేసి పెట్టగలం. మీరు హ్యాపీగా అప్రోచ్ అవ్వండి. ఏదైనా కానీ ఫిబ్రవరిలోనే అడ్మిషన్ ప్రాసెస్ క్లోజ్ చేసుకోవడం అనేది ఉత్తమ మార్గం. ఇది లేటెస్ట్ అండ్ సాడ్ అప్డేట్స్ ఫర్ తెలంగాణ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ మనీ అండ్ కొంచెం పెద్ద ర్యాంక్స్ వస్తాయని అనుకున్నటువంటి ప్రెడిక్షన్ ఉన్నటువంటి పేరెంట్స్కి మాత్రం ఇది ఒక నైట్ మేర్ లాంటి న్యూస్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని మీ స్నేహితులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.